ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుసు రాశులను, 2, 3, 4 పాదాలు మకర రాశులను ఉంటాయి. రాశిరీత్యా ఫలితంలో చాలా భేదం ఉంటుంది, కానీ నక్షత్రరీత్యా మాత్రం ఇబ్బంది యొక్క తీవ్రత అనుభవంలోకి వచ్చే సమయం దాదాపుగా ఒకటే ఉంటాయి, 2 రాశుల్లో పుట్టడం మూలంగా. ఈ సంవత్సరం మీకు ఒకసారి గోచారం చూసినట్లయితే ధనుసులో ఉన్న ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళ మొదటి చూద్దాం మనం. జూన్ 2 దాకా గురుడు అనుకోవడం, తర్వాత గురుడు వ్యతిరేకం. మళ్ళీ అక్టోబర్ నుంచి జనవరి దాకా గురుడు అనుకోవడం. జూన్ టు అక్టోబర్, మళ్ళీ తర్వాత జనవరి తర్వాత గురుడు ఇబ్బంది పెడతాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు గురుడు ఇబ్బంది పెడతాడు ధనుసులో ఉన్న వాళ్ళని. తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇబ్బంది పెడతాడు. అదే మకర రాశిలో పుట్టిన ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి జూన్ 2 నుంచి అక్టోబర్ దాకా పూర్తి అనుకూల ఫలితం. తర్వాత మళ్ళీ జనవరి 24 నుంచి 2027 సంవత్సరం ఉగాది వరకు అనుకూల ఫలితం. శనిని తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు, మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక కేతువు ఆశ్లేష సంచారం చేసే సమయంలో కొంత ఇబ్బంది పెడతాడు. రాహు యొక్క వ్యాధాదోషం మీకు లేదు. స్థితిరీత్యా వచ్చేటువంటి రాహుకేతులు ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి, మకరంలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి రాహుకేతు వ్యతిరేక సంచారమే పూర్తిగా సంవత్సరం అంతా కూడా. ధనుసులో ఉన్న వారికి మాత్రం డిసెంబర్ దాకా రాహు అనుకూలం. ఇప్పుడు మనం నక్షత్రాలు ఒకసారి ఫలితాలు బెరీజ్ అయితే ఈ రాహు 3వ స్థానంలో ధనుస్సులో ఉన్నటువంటి ఉత్తరాషాఢ మొదటి వాళ్ళకి అనుకూలం కాబట్టి ఆ సమయంలో సమస్యలు ఏమొచ్చినా కానీ, అంటే గురుడు అష్టమంలో గురుడు వెళ్తున్నాడు కదా, అర్ధాష్టమ శని, గురుడు అష్టమంలో సంచారం ఉంది కదా, ఏదో రకంగా ఉపాయంతో తప్పించుకుంటారు. ఎవరో ఒకరు సహాయం చేస్తారు, ఏదో రకం ఉపాయంతో తప్పించుకుంటారు. ప్రాజెక్ట్ అయిపోయింది, బెంచ్ మీద ఉన్నారు, మీకు శాలరీ హైక్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు వస్తుంది, ఏదో మ్యాజిక్ చేస్తారు మీరు రాహు బలం మూలంగా. అది డిసెంబర్ తర్వాత ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి మనం వివరంగా గ్రహ సంచారంతో చూద్దాం. మనం మొట్టమొదటి గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుడి సంవత్సరం మీకు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, తిరిగి ఆశ్లేష సంచారం. గురుడు ఉగాది నుంచి జూన్ 18 పునర్వసు నక్షత్ర సంచారం, మీకు ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఆగస్టు 19 వరకు పుష్యమిలో సంచారం, అది కూడా మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు ఆశ్లేష సంచారం, ఇది 16వ నక్షత్రం. మళ్ళీ తిరిగి గురుడు జనవరి 24 నుంచి ఆశ్లేష సంచారం ఉగాది వరకు. అంటే మీకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు, మళ్ళీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు గురుడు వ్యతిరేక సంచారాన్ని ఇస్తాడు. ఈ సమయంలో అనవసరమైన కష్టాలు, శరీర శ్రమ, చింతపాటి యాక్సిడెంట్లు అవ్వడము, డబ్బులు వేస్టేజ్ అవ్వడము, ఇవన్నీ కూడా 2 రాశుల్లో పుట్టిన వాళ్ళకి కూడా ఇస్తాడు. మీరు మకర రాశి నుండి 7వ స్థానంలో సంచారం అంటే అయినప్పటికీ కూడా ఈ ఫలితాన్ని మీకు ఇస్తాడు. గురుడు 7వ స్థానంలో ఆశ్లేషం ఉన్నప్పుడు కూడా ఈ ఫలితాలు ఇస్తాడు. అందుకని శరీర శ్రమ ఎక్కువగా ఉంటుంది, రిస్కీ యాక్టివిటీస్ చేస్తారు, శ్రమ పడిపోతూ ఉంటారు. చిన్న పనికి పెద్దది, ముఖ్యంగా పెళ్లి కాని సమయంలో పెళ్లి చేసుకుంటే అంటే పెళ్ళి అవకాశం ఉంటుంది, వాళ్ళకి రూపాయి 10 రూపాయలు ఖర్చు, ఇంకా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దామని చెప్పి రూపాయి 100 రూపాయలు ఖర్చు పెట్టేసి ఇబ్బంది పడతారు. కానీ తృప్తి ఉండదు, అంత చేసినాక తృప్తి ఉండదు, ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇకపోతే శని గ్రహాన్ని తీసుకున్నట్లయితే శని సంవత్సరం అంతా కూడా ఉత్తరాభద్ర రేవతిలో సంచారం. ధనుసు రాశిలో ఉన్న ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి అర్ధాష్టమ శని, దాని మూలంగా శరీర శ్రమ, కుటుంబ సౌఖ్యం లేకపోవడం, అనారోగ్యాలు, త్రిప్పడం, అలసట ఇవన్నీ ఉంటాయి. మకర రాశిలో వాళ్ళకి సంపూర్ణ సహకారం లభిస్తుంది. చెంది ఇబ్బంది ఏముండదు, ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఈ టైంలో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటే అది కొనడం అవసరమా కాదా, ఒక ప్రాపర్టీ అమ్ముకుంటున్నారా, లోన్ పెట్టుకుంటున్నారా, బయట హ్యాండ్ లోన్ తీసుకుంటున్నారా అనేది చూసుకోవాలి. అందువల్ల ఎక్కువగా మీరు రిస్క్ అనేది పెట్టుకోవద్దు మీరు, ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాహుకేతువుని తీసుకున్నట్లయితే రాహు యొక్క నాడీ దోషం ఏమి మీకు లేదు ఈ సంవత్సరం అంతా కూడా. కేతువుతోటి కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రారంభంలో పొబ్బలో 15 రోజులు ఇబ్బంది పెడతాడు. తర్వాత డిసెంబర్ 2 వరకు డిసెంబర్ 5 రాశి మారిన తర్వాత ఆశ్లేషలో కేతు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఈ కేతు మీకు 16 నక్షత్రంలో సంచారం, సాంఘిక నక్షత్రం అంటాం. స్వల్ప అనారోగ్యాలు,
అందులో ముఖ్యంగా ధనస్సులో పుట్టిన వారికి అనారోగ్యాలు, మకరంలో పుట్టిన వారికి ఇంకా ఎక్కువ అనారోగ్యాలు కలగజేస్తాడు. ధనస్సులో పుట్టిన ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి పాత ఇష్యూస్ రిపీట్ అవుతాయి, కొత్తవేమి ఉండవు. ఇంతకుముందు ఏమైనా బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ అవ్వకపోవడం ఇలాగ ఉంటాయి. అదే మకర రాశిలో వాళ్ళకి కొత్త సమస్యలు వస్తాయి, ఊహించిన సమస్యలు వస్తాయి. ఇంకొక రకం చెప్పాలంటే మీరు మగవారైతే మీ శ్రీమతి గారికి, మీరు ఆడవారైతే మీ శ్రీవారికి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి హెపటైటిస్ బి ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఏమైనా ఒకరి నుంచి ఒకటి సంక్రమించే అవకాశాలు కొన్ని ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. డిసెంబర్లో రాహుకేతులు రాశి మారిన తర్వాత జన్మరాశిలో రాహుగ్రహ సంచారం మకర రాశి వాళ్ళకి, ధనస్సులో ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి 2వ స్థానంలో సంచారం. ఆర్థికమైన నష్టము, మోసపోయే అవకాశము, మాట పడ్డము, అవమానాలు ఏమైనా కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండి వీలైతే నవచండీ హోమం చేయించుకోండి. 9 సార్లు చండీ పారాయణ చేసి చండీ హోమం చేయించుకోవాలి. దానికోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, మన పీఠంలో చేస్తాం ఇక్కడ. అలాగే మీరు శనిగ్రహాన్ని తప్ప మిగిలిన 3 గ్రహాలకి ఆరాధన చేసుకోండి మంచిది. ముఖ్యంగా గురు రాహువులకి సంబంధించి తప్పనిసరిగా ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ కవచం చదువుకోండి, దత్తమంత్రం ఓం ద్రాం దత్తాత్రేయ నమః జపం చేసుకోండి, దుర్గా కవచం చదువుకోండి, దుర్గా స్తోత్రం చదువుకోండి, మీరే చండీ హోమం చేయించుకోండి. ఈ పరిహారాలను కూడా మన దేవప్రశ్న కార్యాలయం జరుగుతాయి. నెలకి 2 సార్లు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడొచ్చు మీరు. నెలకి 2 సార్లు జరుగుతాయి. వాటి వివరాల కోసం మీరు సంప్రదించవచ్చు. ఈ పరిహారాల సంబంధించిన వీడియో అంతా కూడా త్వరలో వస్తుంది, వీడియో చూడండి మీరు. శుభం భూయాత్.